హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ అండ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీ. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు 2 స్మార్ట్ ట్రిమ్మర్లని అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. ఇవి వేగా వాళ్ళు రీసెంట్గా మన ఇండియాలో లాంచ్ చేసిన వేగా ట్రిమ్మర్స్ స్మార్ట్ సిరీస్లో S1 అలాగే S2. ఇవి రెండిట్లో డిఫరెన్స్ ఏంటయ్యా అంటే S1లో మీకు ఎల్ఈడి డిస్ప్లే ఉంటుంది, బ్యాటరీ పర్సంటేజ్ని ఇండికేట్ చేస్తుంది. S2లో మాత్రం ఓన్లీ బ్యాటరీ లోగో అలాగే ట్రావెల్ లాక్ మోడు అంటే ఒక 3-4 ఇండికేషన్స్ మాత్రమే చూపిస్తుంది. ఇందులో ఏంటంటే ఎల్ఈడి డిస్ప్లే ఉంటుంది అనమాట. ఇది ఒకటే డిఫరెన్స్. ఫంక్షనాలిటీ సేమ్ అనమాట. 2 పెర్ఫార్మెన్స్ కూడా సేమ్గానే ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సేమ్ అండ్ ఆల్మోస్ట్ అలా అన్ని ఫీచర్స్ సేమ్. 2 కూడా స్మార్ట్ ట్రిమ్మర్స్. ఇక్కడ స్మార్ట్ ట్రిమ్మర్ అనే టాపిక్ ఎందుకు వచ్చిందంటే, మీరు ట్రిమ్ చేసుకుంటున్నప్పుడు ఒక సెట్టింగ్ పెట్టుకొని ఒక స్పీడ్లో ట్రిమ్ చేసుకున్నారు, నెక్స్ట్ టైం కూడా అదే గుర్తుపెట్టుకుంటుంది అనమాట. యాక్చువల్గా ఈ రెండిట్లో కూడా మూడు డిఫరెంట్ స్పీడ్ మోడ్స్ ఉంటాయి. ఎకో అలాగే ప్రో అలాగే మ్యాక్స్. ఎకో మోడ్లో ఏంటంటే కొంచెం స్లోగా ఉంటుంది, నార్మల్గా ఉంటుంది. ప్రో మోడ్లో ఇంకొంచెం స్పీడ్ పెరుగుతుంది, అంటే మీకు ట్రిమ్ చేసుకునే క్వాలిటీ అనేది పెరుగుతూ ఉంటుంది. అండ్ మ్యాక్స్లో ఇక బీభత్సం చాలా ఫాస్ట్గా అవుతుంది అనమాట. అండ్ అందులో పవర్ కూడా ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఏంటంటే మీరు టఫ్ గడ్డాలు ఉన్న వాళ్ళకి కొంచెం బాగా యూజ్ అవుతుంది అనమాట. మామూలుగా పల్చడి గడ్డలు, నాలాగా పల్చడి గడ్డాలు ఉండే వాళ్ళకి ఎక్కువ మోడ్ అనేది సరిపోతుంది. మ్యాక్స్ మోడ్లో మాత్రం బాగా టైట్గా ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది అనమాట. అండ్ ఇవి 2 కూడా చాలా ఇంట్రెస్టింగ్ ప్రైజింగ్లో లాంచ్ చేస్తారు. వీటి లాంచ్ చేసిన ప్రైస్ వేరు అండ్ మనకి ఇప్పుడు ప్రజెంట్గా ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉండే ప్రైస్ వేరు. చాలా మోర్ దాన్ 50% తేడాతో మనకు అవైలబుల్గా ఉన్నాయన్నమాట. అండ్ ఇంట్రెస్టింగ్లీ ఇవి 2 కార్డ్ అండ్ కార్డ్లెస్ యూసేజ్. సో కార్డ్ యూసేజ్ వల్ల యూజ్ ఏంటంటే, ఎవరైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెలూన్స్ నడుపుతున్నారో బ్రదర్స్, సో వాళ్ళకి కార్డ్ యూసేజ్ ఉన్నవి అయితే ఏంటంటే వాళ్ళకి ఈజీగా ఉంటుంది. తక్కువ బడ్జెట్తో చాలా మంచి పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్ ఇవ్వదగిన ట్రిమ్మర్లు. కార్డ్ యూసేజ్ మనకి చాలా యూజ్ అవుతుంది అనమాట సెలూన్స్లో. సో అలాంటి వాళ్ళకి కూడా ఇది బాగా యూజ్ అవుతుంది. సో S1 అలాగే S2. అండ్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి ఒక ట్రిమ్మర్ అయితే మీకు గిఫ్ట్గా ఇవ్వగలను నేను. అంటే నేను వాడింది కాదు, కొత్తది మీకు కంపెనీ నుంచి తెప్పించిస్తాను. సో మీరు వీడియో కింద కామెంట్ పెట్టండి, ఐ లవ్ S1 అండ్ S2, వేగా S1 అండ్ S2. ఇక్కడ ఏదో ఒకటి పెట్టండి, వేగా S1 అండ్ S2 ఏదో కామెంట్ పెట్టండి కింద డిస్క్రిప్షన్లో. నేను వితిన్ షార్ట్ టైంలో మీకు ఈ ట్రిమ్మర్కి సంబంధించి గివ్అవేని అనౌన్స్ చేస్తాను. అండ్ చూడండి, రెండిట్లో కూడా మీకు సేమ్ ఫీచర్స్. ₹100 మాత్రమే తేడా అనమాట రెండింటి మధ్యలో, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. S1 మీకు ₹799 ఉంటుంది, S2 ఏమో ₹699 ఉంటుంది. ఇది ఫ్లిప్కార్ట్లో ప్రజెంట్గా అవైలబుల్గా ఉండే ప్రైస్ అనమాట. బాక్స్ మీద కూడా సేమ్ డీటెయిల్స్ ఉంటాయి. వేగా ట్రిమ్మర్ S1 అలాగే వేగా ట్రిమ్మర్ S2 అండ్ 40 డిఫరెంట్ లెంత్ సెట్టింగ్స్, స్మార్ట్ మెమొరీ ఫంక్షను, అలాగే దీంట్లో 2 కోమ్స్ వస్తాయి మీకు డిఫరెంట్ సైజెస్లో. అండ్ మీకు ఇక్కడ రెండిట్లో కూడా చూడండి 3 డిఫరెంట్ స్పీడ్ సెట్టింగ్స్ అని ఉంటుంది. టైటానియం బ్లేడ్స్ యూజ్ చేశారు. నాకు ఇందులో బాగా నచ్చింది అంటే, నాకు పల్చడి గడ్డం ఇక్కడ ఈ ఏరియాలో ట్రిమ్ చేసినప్పుడు ఇంతకుముందు వేరే ట్రిమ్మర్స్ ఇక్కడ కొంచెం కట్ అయ్యేదనమాట. ఇది మాత్రం దీంట్లో కట్ అయితే అవ్వట్లేదు, అంటే ప్లెయిన్ వితౌట్ కోమ్ వాడుతున్నప్పుడు కట్ అయ్యేది ఇంతకుముందు, ఇప్పుడైతే కట్ అవ్వట్లేదు. నాకైతే ఇది ఒక బాగా అనిపించింది. ఇంకోటి ఏంటంటే, దీంట్లో డిజిటల్ డిస్ప్లే ఓన్లీ S1లో మాత్రమే ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. అండ్ రెండిట్లో కూడా IPX7 వాటర్ ప్రూఫ్ ఉంటుంది. అండ్ 5 minutes ఛార్జేజ్ కూడా 10 minutes యూసేజ్ ఉంటుంది. అండ్ S1 ఇస్తుంది మీకు 120 minutes ఇస్తుంది అనమాట. S2 ఏమో 160 minutes ఇస్తుంది అనమాట. సో రెండిట్లో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. రెండిట్లో కూడా వాటర్ ప్రూఫ్ ఉంటుంది అండ్ రెండిట్లో కూడా ట్రావెల్ లాక్ ఉంటుంది. 2 కూడా మీకు కార్డ్ అండ్ కార్డ్లెస్ యూసేజ్ కూడా రెండింటికి అవైలబుల్గా ఉందన్నమాట. డిజైన్ మాత్రం చాలా స్టైలిష్గా ఉంటుంది, చాలా ప్రీమియంగా ఉంటుంది, సింపుల్గా ఉంటుంది. అండ్ మీకు రెండిట్లో కూడా మీకు అన్ని ఫంక్షనాలిటీస్ ఆల్మోస్ట్ సేమ్. ఓన్లీ నేను చెప్పాను కదా, మీకు మారేది మాత్రం ఓన్లీ ఆ ఎల్ఈడి డిస్ప్లే మాత్రమే. సో డిఫరెంట్ కలర్స్లో అవైలబుల్గా ఉంటుంది, ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ ఏమో మీకు ఈ లెంత్ సెట్టింగ్స్ ఉంటాయి, ఫ్రంట్ సైడ్ ఏమో మీకు బటన్ ఉంటుంది. ఈ బటన్కి చుట్టూ ఒక ఎల్ఈడి ఉంటుంది. ఈ ఎల్ఈడి ఏంటంటే మీకు 3 డిఫరెంట్ మోడ్స్ ఉంటాయి అని చెప్పే కదా, ఎకో మోడు అలాగే ప్రో మోడు, మ్యాక్స్ మోడు. ఎకో మోడ్లో లైట్ బ్లూ కలర్లో ఉంటుంది ఎల్ఈడి ఇండికేషను, ప్రో మోడ్లోనేమో గ్రీన్ కలర్లో ఉంటుంది, అండ్ మ్యాక్స్ మోడ్లో థిక్ బ్లూ కలర్లో ఉంటుంది. స్కై బ్లూ కదా, స్కై బ్లూ థిక్గా ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట. అండ్ పైన మీకు కోమ్స్ కూడా చాలా బాగున్నాయి, మంచి క్వాలిటీ ఉన్నాయి. అండ్ బ్లేడ్స్ కూడా టైటానియం బ్లేడ్స్ యూజ్ చేయడం వల్ల మీకు కొంచెం స్మూత్గా అనిపిస్తుంది. నాకైతే పెర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంది. నాకు అంతంత మాత్రమే ట్రిమ్ చేసుకోవడం వచ్చు, ట్రై చేశాను, బాగానే ఉంది. నాకైతే ఎక్కడ తగలేదు, అది మాత్రం సంతోషం. చాలా బాగుంది, పెర్ఫార్మెన్స్ మాత్రం చాలా నచ్చింది నాకైతే. సింపుల్గా ఉంది, కాంపాక్ట్. అండ్ మీకు ట్రావెల్ తీసుకెళ్ళడం కూడా చాలా ఈజీగా ఉంటుంది, లైట్ వెయిట్ ఉంటుంది. అండ్ మీకు కార్డ్ అండ్ కార్డ్లెస్ యూసేజ్ కూడా ఉంది కాబట్టి మీరు డైరెక్ట్గా ఛార్జింగ్ పెట్టుకుంటేనే వాడుకోవచ్చు. ఇది ఒక మంచి ఫీచర్. అండ్ బ్యాక్ సైడ్ రబ్బర్ గ్రిప్ ఇస్తారు, ఇది మాత్రం చాలా బాగా నచ్చింది నాకు. బ్యాక్ సైడ్ మీకు గ్రిప్ కోసం రబ్బర్ గ్రిప్ ఉంటుంది, కొంచెం టఫ్గా పట్టుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. సో 2 చాలా బాగున్నాయి. సో దీని కింద అయితే కామెంట్ ఒకటి పెట్టండి, మీకు వితిన్ షార్ట్ టైంలో నేను మీకు ఒక గివ్అవే అయితే అనౌన్స్ చేస్తాను. సో ఇది S1 అండ్ S2కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. వీడియో వస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాను. దిస్ ఈస్ ద రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.